ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి ఎదురైన చేదు అనుభవం ఇది. తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన ఆ శోభనం రోజు రాత్రి ఆమె జీవితానికి చేదు గుర్తుగా మిగిలిపోయింది. భర్త అడిగిన వింత కోరిక విని ముందు జోక్ అనుకుంది. అతడు నిజంగానే తన నుంచి అది ఆశిస్తున్నాడు అని తెలిసి షాక్ అయింది. సీన్ అక్కడితో ఆగలేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత అతడు మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. జంషెడ్పూర్లోని పోట్కా గ్రామానికి చెందిన పల్లవికి ఇటీవలే జయమాల్ అనే వ్యక్తితో పెళ్లయింది. శోభనం రోజు రాత్రి అతడు ఆమెను వింత కోరిక అడిగాడు. ఆమెను ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలనుందని చెప్పాడు. ఇందుకు 2 ఏళ్లు గడువిస్తున్నట్టు తెలిపాడు. అతడి కోరిక విని ఆమె జోక్ అనుకుంది. ఆ తర్వాత అతడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో సీరియస్ గాని అడిగాడు అని తెలుసుకుంది. తర్వాతి రోజు ఉదయం తనకు ఇంటర్వ్యూ ఉందంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. ఆ రోజు బయటకు వెళ్లిన వ్యక్తి కనీసం ఆమెకు ఫోన్ కూడా చేయలేదు. దీంతో ఆమె చాలా సార్లు అతడితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ అతడు ఆమె ఫోన్ కాల్ ను కట్ చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే కుటుంబం పరువు పోతుందని కొద్ది రోజులు రహస్యంగా ఉంచింది. అయితే అతడు విడాకుల కోసం దరఖాస్తు చేయటంతో ఆమె మరింత ఆందోళనకు గురైంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆమె పోలీసులను ఆశ్రయించి తన సమస్యను వెల్లడించింది. తన అత్తమామలు కూడా తనను వేధిస్తున్నారు అని చెప్పింది. తన తండ్రికి సమస్య కాకూడదనే ఉద్దేశ్యంతో వారెంత హింసించినా అత్తింట్లోనే ఉంటున్నాను అని తెలిపింది. మరి ఆమెకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.